శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాల హిస్టరీ తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. నాడు బతుకు తెరువు కోసం సరిహద్దులు దాటి దేశంలోకి అడుగుపెట్టిన కొందరు రోహింగ్యాలు ఇప్పుడు భారత్లో ఏం చేస్తున్నారో తెలుసా? శాంతి భద్రతకు సవాల్గా మారుతున్నారు. ముఖ్యంగా భాగ్యనగరంపై కన్నేసిన కొందరు రోహింగ్యా నేరగాళ్లు హైదరాబాద్ నగర శివార్లే టార్గెట్గా దోపిడీలు, ఘోర దొంగతనాలకు తెగబడుతున్నారు. ఇదేదో మేము చెప్తున్న మాట కాదు. వరుస దొంగతనాల కేసులో నిందితులను పట్టుకున్న ఖాకీలు విచారణలో తేల్చిన నమ్మలేని నిజాలు. అసలు శరణార్థుల ముసుగులో జరుగుతున్న ఈ ఘోరాల వెనుక ఉన్న క్రైమ్ హిస్టరీ ఏంటి? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలిన షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక హైదరాబాద్ నగర శివార్లలో గత కొంతకాలంగా తాళం వేసి ఉన్న ఇల్లే లక్ష్యంగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలను బెదిరించడం, రాత్రి వేళలో ఇళ్లలోకి చొరబడి దోపిడీలు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులను సవాల్గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీలు, క్లూస్ టీమ్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిసాయి. ఈ దొంగతనాలకు పాల్పడుతోంది స్థానిక దొంగలు కాదు, మయన్మార్ నుంచి శరణార్థులుగా వచ్చి నగరంలో తల దాచుకుంటున్న రోహింగ్యా ముఠాలని కాకిల విచారణలో తేలింది. పగటిపూట స్క్రాప్ ఏరుకునే వారిగా కూలీలుగా రెక్కి నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని ఒంటరి ఇల్లు, తాళం వేసిన నివాసాలు రెక్కీ చేయడం, అర్ధరాత్రి వేళల్లో ఆయుధాలతో చొరబడటం, అడ్డు వస్తే దాడి చేయడం ఇది బతుకు తెరువు కోసం వచ్చిన బర్మా దేశస్తుల స్టైల్. ఒకప్పుడు బర్మాలో జరిగిన అంతర్గత ఘర్షణల వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా భారత్లోకి అక్రమంగా చొరబడ్డారు రోహింగ్యాలు. మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పిస్తే కొందరు మాత్రం ఆ బతుకు తెరువు ముసుగులో నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు సృష్టించి స్థానికులుగా చలామణి అవుతున్నారు. హైదరాబాద్లోని పాత బస్తీ పరిసర ప్రాంతాలతో పాటు నగర శివార్లలోని కూలీల బస్తీలను అడ్డాగా మార్చుకొని ఈ ఘోరాలకు స్కెచ్ వేస్తున్నారు. దొంగ సర్టిఫికేట్లతో భారతీయ పౌరులుగా చలామణి అవుతున్నారు. కేవలం దొంగతనాలే కాదు, కొందరు హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ సప్లై కేసుల్లోనూ పట్టుబడ్డట్లు వారి క్రైమ్ హిస్టరీ చెబుతోంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ శివార్తో పాటు యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాలో అనేక చోరీలకు పాల్పడింది బర్మా గ్యాంగ్. ఆ మధ్య నల్గొండ రూరల్ పిఎస్ పరిధిలో ఓ కంపెనీలో చొరబడి ఖరీదైన మెటీరియల్ చోరీ చేశారు. సీన్ కట్ చేస్తే అది బర్మా దేశస్తుల ముఠాగా తేలింది. హైదరాబాద్ నగరంలో షెల్టర్ తీసుకొని శివారు ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నట్లు నిర్ధారించారు నల్గొండ పోలీసులు. లోని కాపర్ వైరు, హ్యూమానియం వైర్లు దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. వీటిపైన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ ఆదేశానుసారము మా నార్కట్పల్లి ఎస్ఐ విష్ణు, సిఐ నాగరాజు మరియు సిసిఎస్ టీమ్ సిఐ జితేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిసిఎస్ సిబ్బంది అందరూ కూడా 3 బృందాలుగా విడిపోయి వీటిని ఎట్లా పట్టుబడి చేయాలన్న ఉద్దేశంతో రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ పెట్టి అదేవిధంగా వాహనాలు తనిఖీలు చేయించిన క్రమంలో నిన్నటి రోజు మధ్యాహ్నం పూట 3 గంటల సమయంలో నార్కట్పల్లి గ్రామ శివారులో రెడియా ఫ్యాక్టరీ దగ్గర నేషనల్ హైవే పక్కన 3 మోటార్ సైకిళ్ల పైన 5 బర్మా టు భారత్ శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాల హిస్టరీ తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. నాడు బతుకు తెరువు కోసం సరిహద్దులు దాటి దేశంలోకి అడుగుపెట్టిన కొందరు రోహింగ్యాలు ఇప్పుడు భారత్లో ఏం చేస్తున్నారో తెలుసా? శాంతి భద్రతకు సవాల్గా మారుతున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. కిరణ్, మొత్తానికి మనం చూస్తున్నాం తెలంగాణలో రోహింగ్యాల అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు భారతదేశ భద్రతకు రోహింగ్యాల గ్యాంగ్ అయితే సవాల్గా విసురుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే దశాబ్దాల క్రితం వీరంతా కూడా శరణార్థులుగా వచ్చినటువంటి ఈ రోహింగ్యాల గ్యాంగ్ మొత్తం కూడా భారత్ లో ఇప్పుడు వారి నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఓ విధంగా చెప్పాలంటే అన్నం పెట్టిన దేశానికి ఇప్పుడు కన్నం వేసే స్థాయికి రోహింగ్యాల గ్యాంగ్ అయితే ఎదిగిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. హైదరాబాద్ ఇప్పుడు రోహింగ్యాలకు సేఫ్ జోన్ గా మారిందా అంటే అవుననే సమాధానాలు కూడా వినబడతా ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలని టార్గెట్ చేసుకుంటూ రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. నాడు రోహింగ్యాలకు సంబంధించి అక్కడ బర్మాలో మత ఘర్షణలు జరిగినటువంటి నేపథ్యంలో పొట్టకోటి కోసం భారత్ లో ప్రవేశించారు. భారత్ అభ్యర్థన మేరకు కూడా ఇక్కడ శరణార్థులుగా ఇక్కడ కూలీలు తీసుకుంటూ జీవనం సాగిస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ రాను వీరంతా కూడా దోపిడీలు, దొంగతనాలకు తెగబడుతున్నట్టు కూడా పోలీసుల క్రైమ్ హిస్టరీ చెప్తా ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి యాదాద్రి, భువనగిరి జిల్లా, నల్గొండ, హైదరాబాద్ శివారు ప్రాంతాలని టార్గెట్ చేసుకుంటూ ఉదయం వేళల్లో పాత ఇనుప సామాన్ కొంటామని, అదేవిధంగా
ఆ వివిధ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గ్రామాల్లోకి ప్రవేశిస్తుంటారు. ఊరి శివారులో ఉన్నటువంటి ఇళ్లను టార్గెట్ చేస్తూ రాత్రి వేళల్లో చోరీలకు తెగబడుతున్నట్టు కూడా ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి నేతృత్వంలో ఈ రోహింగ్యాల గ్యాంగ్ ముఠాను అదుపులోకి తీసుకుంటే నమ్మలేని నిజాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. పోలీసులు తెలుపుతున్నటువంటి వివరాల ప్రకారం వీరు దశాబ్దాల క్రితం కూడా ఇక్కడ శరణార్థులుగా వచ్చారు. ఆ తర్వాత కూలీల ముసుగులో కూడా దొంగలుగా మారారనేటువంటి వాస్తవాన్ని నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి వెల్లడించడం జరిగింది. సరిగ్గా 6 నెలల క్రితం నల్గొండ రూరల్ పిఎస్ పరిధిలో పెద్ద ఎత్తున రోహింగ్యాల గ్యాంగ్ అయితే పట్టుబడింది. ఒక పడబడ్డటువంటి రైస్ మిల్ సంబంధించి అందులో చోరీ చేసి ఆ రైస్ మిల్ సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా చోరీ చేశారు. దాదాపు లక్షల విలువ చేసేటువంటి మెటీరియల్ చోరీ చేసిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి కూడా పోలీసుల నిఘా ఈ రోహింగ్యాల మీదే ఉందని కూడా మనకు తెలుస్తా ఉంది. నిరంతర రద్దీగా ఉండేటువంటి చిట్యాల కావచ్చు, నార్కట్పల్లి ఆ శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా తాజాగా ఈ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి కాపర్ వైరు, అదేవిధంగా ఖరీదైనటువంటి ఆయిల్ చోరీ చేసేటువంటి ఈ రోహింగ్యాల ముఠాను కూడా తాజాగా డిఎస్పీ శివరాం రెడ్డి నేతృత్వంలో పట్టుకోవడం జరిగింది. వారి నుంచి దాదాపు 7.71 లక్షల విలువ చేసేటువంటి మెటీరియల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరంతా కూడా గతంలో బర్మా దేశానికి సంబంధించి, మయన్మార్ సంబంధించి కూడా అక్కడ మత ఘర్షణలు జరిగినటువంటి నేపథ్యంలో వారంతా కూడా పుట్టకొడి కోసం ఇటు హైదరాబాద్ కు వచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే విచారణలో భాగంగా కూడా మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే వారికి సంబంధించినటువంటి ఏదైతే ఆధార్ కార్డులు ఉన్నాయో ఆ ఆధార్ కార్డులు మొత్తం కూడా భారతీయుల ఆధార్ కార్డులు గానీ కూడా వారు గుర్తించారు. అంటే అవన్నీ కూడా నకిలీ ఆధార్ కార్డులుగా కూడా గుర్తించారు. ఎవరైతే గ్యాంగ్ ఉందో ఈ గ్యాంగ్ సభ్యులంతా కూడా గ్రూపులుగా విడిపోయి కూడా దోపిడీలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అవసరమైతే వీరు ఎవరైనా అడ్డొస్తే అంతమొందించడానికి కూడా వెనకాడరని కూడా పోలీసుల రికార్డులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. గతంలో కూడా భారత్ లో శరణార్థులుగా వచ్చినటువంటి వీరంతా కూడా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా వీరంతా కూడా నెట్వర్క్ విస్తరించుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు వీరందరికీ కూడా హైదరాబాద్ సేఫ్ జోన్ అయినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ అక్కడి నుంచి కూడా ఇటు ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా ఇటు ఉమ్మడి మెదక్, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి ఇక్కడ చోరీలకు తెగబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటువంటి గ్యాంగులు వందల సంఖ్యలో ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే పోలీసుల రికార్డులు చూస్తే మాత్రం వీరంతా ఒక నెట్వర్క్ విస్తరించి కూడా గ్యాంగులుగా విడిపోయి కూడా దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. అనుమానితుల పట్ల ఊరి శివారులో ఉండేటువంటి వ్యవసాయ రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీరందరూ ఈ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఇటీవల సంబంధించి చాలా ఇటు గంజాయి సప్లై సంబంధించి కావచ్చు, ఇతర దొంగతనాలకు సంబంధించి కావచ్చు, చాలా చోట్ల కూడా ఈ రోహింగ్యాల గ్యాంగ్ అయితే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు కూడా గతంలో పట్టుబడ్డటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా వీరు కేవలం ఈ దొంగతనాలను, దోపిడీలను ప్రొఫెషనల్ గా ఎంచుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. గతంలో బతుకుదేరు కోసం పొట్టకొడి కోసం వచ్చిన ఈ రోహింగ్యాలంతా కూడా కూలీల ముసుగులో ఇప్పుడు దొంగలుగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే హైదరాబాద్ సంబంధించిన పోలీసులు కావచ్చు, ఇటు నల్గొండ, అదేవిధంగా వివిధ జిల్లాలకు సంబంధించిన పోలీసులు ఈ రోహింగ్యాల ముఠాల పట్ల అప్రమత్తంగా ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. సోని, మరి ముఖ్యంగా కిరణ్, తెలంగాణ రోహింగ్యాలు శాంతి భద్రతలకు సవాల్గా మారుతున్నారు అనుకోవచ్చా? ఎస్, మీరు అన్నట్టు నిజంగా శాంతి భద్రతలకు సవాల్గా మారుతున్నారంటే అవుననే సమాధానాలు వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే చాలా రోజులుగా కూడా గతంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తువర్టిపురం కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించి కొన్ని అంతర్రాష్ట్ర ముఠాలు మాత్రమే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చోరీలు చేశాయి. కానీ రాను ఉపాధి పెరిగిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా కూడా దొంగల స్వైర విహారం కొంత తగ్గినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి హైదరాబాద్ కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఇటీవల సంచలనం సృష్టించినటువంటి కరీంనగర్ పిఎంజీ జ్యువెలరీ సంబంధించి దోపిడీ ఘటన కావచ్చు, ఇటు హైదరాబాద్ లో వరుసగా జరుగుతున్నటువంటి నేపాల్ గ్యాంగ్ సంబంధించి ఈ ఘటనలు కావచ్చు చూస్తుంటే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు సంబంధించిన వారంతా కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను టార్గెట్ గా పెట్టుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇటీవల జరిగినటువంటి చోరీలకు సంబంధించి థార్ గ్యాంగ్ తో పాటు ఇతర బీహార్, విధంగా యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి ముఠాలను కూడా మనం చూస్తాం. ఆ ముఠాలో కూడా చాలా మంది రోహింగ్యాలు కూడా ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వీరందరూ కూడా నేరాలు చేసుకుంటారు, జైలుకు వెళ్తుంటారు, ఆ జైల్లో కూడా పరిచయం అవుతుంటారు. ఆ పరిచయం పెంచుకొని కూడా మళ్ళీ చోరీలకు తెగబడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఒక గ్యాంగ్ సంబంధం లేని నేపథ్యంలో బయటకు వచ్చిన తర్వాత కూడా గ్యాంగ్ లో
చేరుతుంటారు. అయితే ఈ గ్యాంగ్లకు సంబంధించి ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ఆ ఒరిజినల్ సంబంధించిన ఐడి ప్రూఫ్ మాత్రం ఎవరి దగ్గర ఉండదా, ఎవరు మొబైల్ వాడినా వారికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ కూడా ఉండదని కూడా పోలీసుల రికార్డులు అయితే చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఇతర దేశాలకు సంబంధించిన బర్మా దేశం కావచ్చు, ఇటువంటి రోహింగ్యాలంతా కూడా గ్యాంగ్లుగా ఏర్పడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి గ్యాంగ్లతో కూడా ఉమ్మక్కై కూడా దోపిడీలు దొంగతనాలు చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇటీవల బ్యాంకు దోపిడీ జరిగాయి, అదేవిధంగా జ్యువెలరీ సంబంధించిన దోపిడీలు జరిగాయి. బరాబర పారిశ్రామికవేత్తలు, బరాబర అధికారులకు సంబంధించినటువంటి వారందరూ కూడా సంపన్నుల ఇంట్లో చోరికి పాల్పడ్డ వారంతా కూడా ఇతర దేశానికి, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా కూడా ఇప్పుడు పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్ లో కూడా రోహింగ్యాల హస్తం ఉందనేటువంటి విచారణ కూడా తేలిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి, ఇతర దేశాలకు సంబంధించినటువంటి గ్యాంగ్ లో రోహింగ్యాల పాత్రపై కూడా ఇప్పుడు వాళ్ళు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ నేపథ్యంలోనే శాంతి భద్రతలపై కూడా శాంతి భద్రతలు కూడా ఇటువంటి గ్యాంగ్లు రోహింగ్యాల గ్యాంగ్లు అయితే సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ విధంగా ఇటు జిల్లాలకు సంబంధించిన అంటే హైదరాబాద్ కు దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులంతా అలర్ట్ అయ్యారు. ఇటువంటి గ్యాంగ్ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు ప్రజలు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. మరి కిరణ్, మరీ ముఖ్యంగా రోహింగ్యాలు హైదరాబాద్ శివార్ ప్రాంతాలను ఎందుకు టార్గెట్ చేశారు ప్రత్యేకించి? అయితే హైదరాబాద్ లాంటి మహానగరంలో నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, పాతబస్తీ కావచ్చు, బాలనగర్ సంబంధించి కావచ్చు, కూకట్పల్లి, ఈ ప్రాంతాలను సేఫ్ జోన్ గా రోహింగ్యాలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎక్కువగా మాస్ ఏరియాలు ఎక్కడైతే ఉంటాయో ఆ మాస్ ఏరియాలకు సంబంధించి కూడా వీరు ఆ భారతీయుల ముసుగులో కూడా నకిలీ ఐడెంటిటీ కార్డు సృష్టించి, నకిలీ ఆధార్ కార్డు సృష్టించి కూడా వీరు భారతీయులుగా చెలామణి అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదే విషయాన్ని కూడా పోలీసులు కూడా ధృవీకరించారు, నిర్ధారించారు కూడా. హైదరాబాద్ ను అడ్డాగా చేసుకుని హైదరాబాద్ సంబంధించిన శివారు ప్రాంతాలని టార్గెట్ చేసుకుంటూ కూడా దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా చోట్ల కూడా ఉదయం రెక్కి నిర్వహించేటువంటి క్రమంలో ఒక బైక్ వేసుకుంటారు, లేదంటే ఒక పాత ఆటోల్లో కూడా ఈ గ్యాంగ్ తిరుగుతూ ఉంటుంది. అంటే పాత ఇనుప సామాన్ కొంటాం, లేకుంటే పాత సంబంధించిన ఏదైనా వస్తువులు కొంటాం, అదేవిధంగా బొమ్మలు అమ్ముతాం అంటూ కూడా ఇటు గ్రామాల్లో సంచరిస్తూ కూడా ఏదైతే గ్రామాలకు సంబంధించి కావచ్చు, శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లను, తాళం వేసిన ఇళ్లను కూడా టార్గెట్ చేస్తూ అక్కడ రెక్కి నిర్వహిస్తుంటారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. వారికి సంబంధించినటువంటి ఏదైతే ఆధార్ కార్డు ఉన్నాయో ఆధార్ కార్డు మొత్తం కూడా నకిలీ ఆధార్ కార్డులను కూడా సృష్టించి కూడా ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే తాజాగా జరిగినటువంటి నల్గొండ శివార్లకు సంబంధించిన కాపర్ వేర్ సంబంధించి కావచ్చు, ఇటీవల రైస్ మిల్లులకు సంబంధించిన చోరీ కావచ్చు, వీరంతా కూడా రోహింగ్యాల గ్యాంగ్ ముఠాగానే తేలింది. ఈ తాజా ఘటనకు సంబంధించి 9 మంది గ్యాంగ్ సభ్యులు కూడా, రోహింగ్యాల గ్యాంగ్ సభ్యులు కూడా పోలీసులకు పట్టుబడ్డటువంటి పరిస్థితి ఉంది. వీరందరూ కూడా ఈ 9 మంది కూడా ఆ గతంలో మయన్మార్ నుంచి కూడా బతుకుదేరి కోసం వచ్చినటువంటి గ్యాంగ్ గానే డిఎస్పీ శివరాం రెడ్డి వెల్లడించడం జరిగింది. కేవలం వీరు కూలీల ముసుగులో, అంటే రోజువారీ కూలీల ముసుగులో కూడా ఇటు దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారనేటువంటి విషయాన్ని కూడా డిఎస్పీ శివరాం రెడ్డి వెల్లడించడం జరిగింది. అంటే ఎక్కడైనా చైన్ స్నాచింగ్ కూడా పాల్పడతారు. ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి చైన్ స్నాచింగ్ చేసేటువంటి క్రమంలో కూడా వారు తిరగబడితే మాత్రం వారిని హత్య చేయడానికి కూడా ఈ గ్యాంగ్ వెనకాడదనేటువంటి భయంకరమైనటువంటి నిజాలు కూడా పోలీసులు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే హైదరాబాద్ అడ్డాగా చేసుకుని హైదరాబాద్ శివారు ప్రాంతాలు టార్గెట్ చేసుకుంటూ, హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి జిల్లాల సంబంధించిన టార్గెట్ చేసుకుంటూ కూడా ఈ రోహింగ్యాల ముఠా రెచ్చిపోతుందనేటువంటి విషయం అయితే తేట తెల్లమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా ఇటువంటి రోహింగ్యాల గ్యాంగ్ పట్ల ఇటు పోలీసులు అదేవిధంగా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సోని, మరీ ముఖ్యంగా పోలీసుల విచారణ ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? ఈ ఘటనకు సంబంధించి కావచ్చు, నల్గొండ జిల్లాలో గడిచిన 6 నెలల్లో కూడా 2 కేసులు నమోదయ్యాయి. ఈ 2 కేసుల్లో సంబంధించి కూడా దాదాపు 17 మంది రోహింగ్యాల గ్యాంగ్ అయితే చోరీలు చేసినట్టు కూడా పోలీసుల రికార్డులు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే సరిగ్గా 6 నెలల క్రితం నల్గొండ రూరల్ కేసు పరిధిలో ఒక పాత రైస్ మిల్లులో చోరీకి తెగబడ్డటువంటి ముఠా కూడా రోహింగ్యాల గ్యాంగ్ ముఠానే కదా పోలీసులు తేల్చారు. వారి నుంచి కూడా పెద్ద ఎత్తున లక్షల విలువైనటువంటి మెటీరియల్ కూడా సీజ్ చేశారు. ఆ గ్యాంగ్ బాలనగర్ గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారట. బాలనగర్ గ్యాంగ్ అంటే బాలనగర్ లో షెల్టర్ తీసుకుంటూ కూడా అక్కడ
అక్కడ నుంచి కూడా ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నట్టు కూడా 6 నెలల క్రితమే నల్గొండ పోలీసులు గుర్తించారు. కానీ తాజాగా నార్కట్పల్లి పిఎస్ పరిధిలో ఒక చోరీ జరిగింది. నార్కట్పల్లి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూముల వద్ద ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే ఉంటాయో ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి కూడా ఖరీదైనటువంటి ఆయిల్ కావచ్చు, ఖరీదైనటువంటి కాపర్ వైర్ చోరీ చేసి కూడా వాటి నుంచి లక్షల విలువ చేసేటువంటి ఆ మెటీరియల్ మొత్తం కూడా తీసి ఇతర ప్రాంతాల్లో కూడా అమ్ముతున్నటువంటి విషయాన్ని కూడా నల్గొండ జిల్లా పోలీసులు వెల్లడించారు. అంటే ఈ 2 ఘటనలే కాదు, హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుంటూ కూడా ఇటువంటి దోపిడీలు దొంగతనాలకు పాల్పడతారని కూడా నల్గొండ జిల్లా పోలీసులు ధృవీకరించారు. అంటే వారు వచ్చినటువంటి క్రమంలో వారు ఏ ప్రాంతానికి చెందిన వారు అని విచారణ చేసేటువంటి క్రమంలో వారి దగ్గర మొత్తం కూడా ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించి మొత్తం కూడా ఆధార్ కార్డు సంబంధించి మొత్తం కూడా నకిలీ ఆధార్ కార్డులను కూడా తేలినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే వారు సంబంధించి అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే షెల్టర్ ఇస్తున్నారో ఆ షెల్టర్ ఇచ్చేటువంటి వారు కూడా ఈ వ్యవహారం మొత్తం కూడా నడుస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే హైదరాబాద్ లో వారికి కొంతమంది సహకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వారికి షెల్టర్ ఇచ్చే దగ్గర నుంచి కావచ్చు, వారికి నకిలీ సంబంధించి ఐడి ప్రూఫ్స్, నకిలీ సంబంధించి అయితే ఆధార్ కార్డు ఇచ్చేటువంటి విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు సహకరిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. సోని ఎస్ కిరణ్, మరి మొత్తానికి ఫైనల్ గా నేరాల కట్టడి చేయడానికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ఈ ఘటనకు సంబంధించి కావచ్చు, అంటే చోరీలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికైతే శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని పోలీసులు అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే పగటి పూట చాలా అమాయకుల్లా నటిస్తుంటారు. కూలీల ముసుగులో కూడా వీరు జనాలను పరిచయం చేసుకుంటున్నారని కూడా ఇటు పోలీసులు నల్గొండ తాజాగా ఘటన చూసి నల్గొండ పోలీసులు అయితే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. వారంతా కూడా పగటి పూట పాత సామాన్ అమ్ముతామని, లేకుంటే ఇతర చిన్న వ్యాపారాలు చేసుకుంటామని కూడా ప్రజలతో పరిచయం చేసుకుంటూ ఎక్కడైతే తాళం వేసిన ఇళ్లలు మొత్తం కూడా రెక్కి నిర్వహిస్తున్నారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఠాలు కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన ముఠాల్లో కూడా రోహింగ్యాల పాత్ర ఉందనేటువంటి విషయాన్ని కూడా ఇటు నల్గొండ జిల్లా పోలీసులు ధృవీకరించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇటు శాంతి భద్రతలకు ఇటు రోహింగ్యాలు అత్యంత సవాల్ విసురుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలో ఇటువంటి ముఠాల పట్ల కూడా పోలీసులు చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. సో రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్. ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బర్మా టు భారత్ శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాల హిస్టరీ తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇక నాడు బతుకు తెరువు కోసం సరిహద్దులు దాటి దేశంలోకి అడుగుపెట్టిన కొందరు రోహింగ్యాలు ఇప్పుడు భారత్లో ఏం చేస్తున్నారో తెలుసా? శాంతి భద్రతలకు సవాల్గా మారుతున్నారు. ముఖ్యంగా భాగ్యనగరంపై కన్నేసిన కొందరు రోహింగ్యా నేరగాళ్లు హైదరాబాద్ నగర శివార్లే టార్గెట్గా దోపిడీలు, ఘోర దొంగతనాలకు తెగబడుతున్నారు. ఇదేదో మేము చెప్తున్న మాట కాదు, వరుస దొంగతనాల కేసులో నిందితులను పట్టుకున్న కాకిలు విచారణలో తేల్చిన నమ్మలేని నిజాలు.